రామ్ చరణ్ ఉపాసనకు 2 ఏళ్ల క్రిందట చక్కని పండంటి పాప పుట్టింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇక ఈ దంపతులకు పాప పుట్టడం చాలా అద్భుతమైన ఒక మెమరబుల్ మూమెంట్‌గా అందరూ భావించారు. అయితే ఏమైందంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ జూకి ఉపాసన అలాగే రామ్ చరణ్ దంపతులు వెళ్లారు. అంటే తన చిన్నారి పాప అప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ బేబీగా ఉన్నప్పుడు క్లీన్ కారా వెళ్ళినప్పుడు అదేమైందంటే కరెక్ట్‌గా వీళ్ళొచ్చిన సమయంలోనే ఒక పెద్ద పులి చిన్న పులి పిల్లకు జన్మనిచ్చిందనమాట. అయితే ఆ పులి పిల్ల కూడా జూన్ 20 తారీఖు పుట్టటం అది క్లీన్ కరా బర్త్‌డే అవ్వడంతో అప్పుడు 'రామ్ చరణ్ తేజ' చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఎందుకంటే 'రామ్ చరణ్ తేజకి' జంతువులంటే ఎంతో ఇష్టం. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏం చేశాడంటే ఆ పులి పిల్లని నేను దత్తత తీసుకుంటాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే దానికి కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా రామ్ చరణే ఇచ్చేటట్టనమాట. అయితే అప్పుడు ఆ జూ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి, "సార్ ఈ పులిపిల్ల పేరు మేము క్లీన్ కారా అని పెడతాము. దయచేసి ఒప్పుకోండి" అంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నారనమాట. అయితే ఈరోజు అంటే జూన్ 20 తేదీన మళ్ళీ ఈ రోజున వాళ్ళు జూకి వెళ్తే చిన్న పులిపిల్ల కాస్త పెద్ద పులి అయిపోయిందనమాట. అంటే మీడియం సైజ్‌కొచ్చేసి గాండ్రింపుతో ఉంది. అప్పుడు ఉపాసన అంది ఈ ఈ పెద్ద పులి పేరు కూడా క్లీన్ కారానే. అయితే నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తను అప్పుడే పుట్టిన కళ్ళు కూడా తెరవని ఒక చిన్న బేబీ. కానీ ఇప్పుడు పెద్ద పులి అయిపోయింది. దీని పేరు కూడా క్లీన్ కారానే. ఇద్దరు క్లీన్ కారాల మధ్య నేనున్నాను అంటూ ఉపాసన షేర్ చేసింది. అయితే ఇదొక మెమరబుల్ మూమెంట్ అంటూ ఆ పాప ఆ పెద్ద పులిని చూసి భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఆ పులికి తెలీదు కదా! వీళ్ళే అన్నం పెడుతున్నారు అని చెప్పేసి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.